కెమెరా దగ్గరికి తీసుకురా. సరే సార్. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్. మూవీ అంతా స్టన్ అయిపోయి కూర్చున్న డిక్యూ గారి యాక్టింగ్కి. వాట్ ఏ బ్రిలియంట్ యాక్టింగ్. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నది మమ్ముట్టి గారి భ్రమయుగం అనే మూవీ కూడా చూశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం భ్రమయుగం. ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ మూవీ, కానీ ఈ మధ్య 2023 రిలీజ్ అయింది. మమ్ముట్టి గారి ఫిలిమ్స్ అన్నిట్లో నా ఫేవరెట్ అంటే భ్రమయుగం. ఇంకా కాంతా మూవీ విషయానికి వస్తే నాకు మూవీ చాలా బాగా నచ్చింది భయ్య. హానెస్ట్ ఒపీనియన్, చాలా బాగా నచ్చింది. మూవీ కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మూవీ అంతా స్లో ఫేస్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి. మూవీలో ఎలిమెంట్స్ ఇంకా బాగా రావడానికి ఇంకా స్లోగా తీయమని నేను చెప్తాను, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ లెంత్, ఇట్స్ అబౌట్ సినిమా. మూవీలో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ, లైక్ క్యారెక్టర్స్ కానీ, వరల్డ్ బిల్డింగ్ కానీ ప్రతిదీ సెటప్ చేసుకోవడానికి ఎంత టైం అయినా తీసుకొని ఆ వరల్డ్లోకి మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే ఒక మూవీ మాస్టర్ పీస్ కింద నిలిచిపోద్ది. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక డైరెక్టర్ అండ్ సూపర్ స్టార్ మధ్యన జరిగే ఈగో క్లాషే మనకి మూవీ. ఆ ఈగో క్లాష్ని కూడా ఎక్కడా కూడా బ్యాలెన్సింగ్గా తగ్గకుండా చూపించాడు. మెయిన్ ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం స్క్రీన్ ప్లే మాత్రం ఇరకదీసి చవతల పడేసాడు భయ్య. స్క్రీన్ ప్లే ఎలా ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే, మూవీ జరుగుతూ ఉండేది కదా మనకి, మూవీలో జరుగుతుందా లేదా రియల్గాను వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారా అనేది తేడా తెలియకుండా మంచిగా చూపించాడు. కొంతమందికి అర్థం కాదని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ సీన్స్ అన్నిటిని బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ సీన్స్లో పెట్టారు. సేమ్ ఇదే ట్రిక్ క్రిస్టోఫర్ నోలన్ గారు ఓపెన్ హైమర్ మూవీకి వాడారు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న సీన్స్ అన్ని సబ్జెక్ట్ అండ్ కలర్ పోర్షన్స్ అన్ని మెయిన్ పార్ట్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డిపార్ట్మెంట్ వరకు ఓకే, పర్లేదు, న్యాయం చేశారు. అంటే తోపుతుడు అని చెప్పలేం కానీ పర్లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి కాంతా థీమ్ కూడా కొట్టండి, మ్యూజిక్ అది సేమ్ కొంచెం ఫైట్ లాంటి వైబ్స్ వస్తూ ఉంటాయి ఆ మ్యూజిక్ వింటూ ఉంటే. మూవీలో ఒక సీన్ ఉండిద్ది, మహానటి మూవీలో కన్నీళ్ళ సీన్ ఉండిద్ది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ సీన్ ఉండిద్ది మూవీలో. అది మాత్రం చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత రాణా గారు ఎంటర్ అవుతారు. అసలు ఫస్ట్ హాఫ్ ఒక పీక్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో పీక్. రాణా గారు ఎంటర్ అయిన కానివ్వండి, రాణా గారు ఎప్పుడు వస్తారా, ఆయన ఉండే ప్రతి సీను, ప్రతి షాట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బ్రిలియంట్ యాక్టింగ్. అసలు ఫస్ట్ హాఫ్ ఎంత స్లోగా ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్పీడ్గా అయిపోయింది. మూవీ ఒకవైపు సినిమాటిక్గాను ఉండిద్ది, ఇంకోవైపు రియలిస్టిక్గాను ఉండిద్ది. రెండు మిక్స్ చేసి బ్లెండ్ చేసిన మూవీలా ఉండిద్ది ఇది. ఇంకా నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాచ్ కాంతా ఆన్ నియర్ బై యువర్ థియేటర్స్. బై. రేపొద్దుట గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా వీడియో చేయాలనిపిస్తే చేస్తాను, లేదంటే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ భైరవ. లాస్ట్కి ఒక ముక్క సబ్స్క్రైబ్ లైక్ చేసేసి వెళ్ళిపోండి.